హలో, సాల్టు, కారం, ధనియాల పౌడర్, చిన్నులపాయ అల్లం పేస్టు, గరం మసాలా, చెక్క లవంగ పౌడర్. ఇప్పుడు మీరు ఎన్ని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, అన్నీ ఒకే ప్లేట్లో పెట్టేశాను. చూస్తున్నారు కదా, సింపుల్ అండి. ఇక కలర్గా అన్ని గిన్నెలో పెట్టుకొని మళ్ళీ వాష్ చేసుకోవడం ఇంత వర్క్ ఎందుకని చెప్పేసి నేను ఒకటే ప్లేట్లో పోసి చూపిస్తున్నాను. లెమన్, ఇంగువ, ఆయిల్, టోటల్గా వచ్చేసి నేను చికెన్ పికిల్ పెడుతున్నాను. చికెన్ పికిల్ కావాల్సిన ఐటెం మొత్తం మీకు సింపుల్గా ఇలా చూపించేశాను. చూసేసారు కదా. చికెన్ వచ్చేసి మంచిగా 2-3 టైమ్స్ బాగా కళ్ళుప్పు వేసి కడిగేసాను, పసుపు వేసి కడిగేసాను, మళ్ళీ పసుపు వేసి ఉడకబెడుతున్నాను. ఈ ఉడకబెట్టిన చికెన్ నేను ఫ్రై చేసి చికెన్ పికిల్ ఎలా పెట్టాలన్నది మీకు చూపిస్తాను. చూసేయండి. సింపుల్గా పెట్టేస్తున్నాను. చూడండి, వాటర్ వస్తాయి కదా మనకి. చికెన్ పికిల్ వాటర్ అయితే ఉండకూడదండి. ఇది మంచిగా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఓకే, బాగా వేడెక్కిన తర్వాత మన చికెన్ అనేది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ అంతా కాగిన తర్వాత చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే మనకి ఆయిల్ బాగా కాగిపోయింది. ఇందాక నేను ఫిల్టర్ చేసుకున్నాను కదా చికెన్ వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మీకు పికిల్ ఎలా అయిందని చూపిస్తాను. ఇందాక మీకు నేను ఐటెం అయితే చూపించానండి. ఇప్పుడు కొలతలు వచ్చేసండి. ఇది వచ్చేసి 25 గ్రామ్స్ తీసుకున్నాను ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్స్ తీసుకున్నాను, కారం కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను, సాల్ట్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. నేను లెమన్ వచ్చేసి 5 తీసుకుంటున్నాను. చికెన్ వచ్చేసి మీకు ఒక 750 గ్రాములు తీసుకున్నాను, అంటే కిలోకి తక్కువ అండి. 750 గ్రాములు చికెన్ తీసుకున్నాను. ఐటము మీ కొలతలతో సహా చెప్పాను కదండి. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. ఇంగువ మాత్రం టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ వేస్తున్నాను. ఆవాలు ఉంటాయి కదండి, ఆవాల పౌడర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మెంతు పౌడర్ ఉంటుంది కదా, మెంతు పౌడర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంతేనండి మనకి ఐటమ్ వచ్చేసి మీకు గ్రాముతో సహా చెప్పాను. దీనిలోనికి నేను శనగ నూనె అయితే తీసుకుంటున్నాను అండి, పచ్చడి టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఓకేనా, మీరు చూసేసారు కదా మొత్తం ఐటము. నేను ఇక ఎలా ముక్క ఫ్రై చేస్తున్నానని చూపిస్తాను. వచ్చేసి రోస్ట్ కాగొద్దు, మరి తక్కువ వద్దు. ఎందుకంటే ఒకవేళ ఒక 1 మంత్ ఉండాలంటే కొంచెం రోస్ట్ కాల్చుకోండి. మనకి 750 గ్రాముల చికెన్ కాబట్టి నేను కొంచెం మీడియంగా తీసేసుకుంటున్నాను, త్వరగా అయిపోతుంది కాబట్టి. లేదు మనకి ఎక్కువ నిలువ ఉండాలంటే కొంచెం రోస్ట్ కావాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు మనకి చికెన్ చూసారు కదా, ఇలా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఆయిల్లో ఏం చేస్తున్నాను అంటే నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ చెప్పాను కదా, కొంచెం మనకి ఫ్రై చేసుకుంటా. 100 గ్రామ్స్ వేయండి అల్లం చిన్నులపాయ పేస్ట్ వచ్చేసి మన ఇంట్లో తయారు చేసుకున్నాను. చాలా బాగుంటుంది. బయట పేస్ట్ అయితే బాగా రాదు, అసలు వద్దు కూడా. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో ఇక ఆల్మోస్ట్ మొత్తం ప్లేట్లో వేసేసుకున్నాను కదా, వేస్తున్నాను. ఒక్క 1 మినిట్ నేను ఇవన్నీ ఆయిల్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా అలా అయినా వేసుకోవచ్చు, ఆయిల్ కాగబెట్టి వేయాల్సిన అవసరం లేదు. గ్రేవీ చూసారా మనకి ఎలా వస్తుందో. ఒక 3-4 మినిట్స్ నేను ఎక్కువసేపు ఉంచలేదు, ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, దీన్ని కూడా వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకైతే పికిల్ అయిపోయింది. ఇందాక నేను 5 నిమ్మకాయలు అన్నాను కదా, ఆ నిమ్మకాయలు జ్యూస్ తీసేసుకొని ఇదంతా బాగా చల్లారిన తర్వాత నేను నిమ్మకాయ జ్యూస్ పోసి చూపిస్తాను. ఓకేనా, లెమన్ ఇలా కట్ చేసుకున్నాను చక్కగా. మన పికిల్ బాగా చల్లారిపోయింది. చెప్పాను కదా లెమన్ జ్యూస్ పిండేది కూడా మీకు చూపిస్తాను అండి అని. ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే మనం చక్కగా ఒక 5 పడితే అనుకున్నాను. లెమన్లో మనకి మంచిగా వాటర్ ఉన్నాయి అనుకోండి, 4 సరిపోతే అని 4 వేస్తున్నాను. లెమన్ పిండేసాను, బాగా చల్లారిపోయింది. మన పికిల్ కూడా టేస్టీగా పర్ఫెక్ట్గా అన్నీ మంచిగా కుదిరియండి. నేను చెప్పాను కదా
750 గ్రామ్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సాల్ట్, ఎందుకంటే మళ్ళీ మీకు 50 గ్రామ్స్ అని చెప్పాను, నేను ఉప్పు వేసి ఉడకపెట్టానండి ముక్కను, అందుకని చెప్తున్నాను మళ్ళీ. ఓకేనా, ఇదండి పచ్చడి అయితే. And మీకు వీడియో నచ్చితే do like, share, comment and subscribe. See you next video. Bye bye.